సార్ డిఫరెన్స్ అయితే అందరికి తెలుసు. రెంట్ ఆర్ పర్సెంటేజ్ అంటే మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న టైప్లో నడుస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఆల్వేస్ విన్నింగ్, సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఆల్వేస్ లూజింగ్ ఎన్నో రోజుల నుంచి. ఇప్పుడు అది సస్టైనబుల్ లేదు. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఓటీటీ అనండి, కోవిడ్ తర్వాత ఆడియన్స్ బిహేవియర్ మార్పులు అనండి, లేకపోతే డిజిటల్ ప్రొజెక్షన్ అనండి, పలు కారణాల వల్ల సినిమాలు 2 వారాల కన్నా ఎక్కువ ఆడట్లేదు. అది అందరికీ కనబడుతుంది క్లియర్గా. అయితే ఎందుకు ఆడట్లేదు అంటే పలు నంబర్ ఆఫ్ థియేటర్స్లో వేయడం జరిగింది. సో ఆ ఒక్క థియేటర్కి రెంటల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. సో కంటిన్యూయేషన్, రెడ్యూస్డ్ రన్ టైం చాలా తగ్గిపోయింది సినిమాలది. అది ఎవరు మార్చలేం. అయితే ఇందులో ఒక ఎవల్యూషన్ ఏంటంటే పర్సంటేజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది అనేది ఒకటి మేము సీరియస్గా అబ్జర్వ్ చేసింది. ఇది ఒక రిక్వైర్మెంట్ లాగా ఏర్పడ్డది. అన్ని రాష్ట్రాల్లో కూడా పర్సంటేజే ఉంది. సో ఇప్పుడు మేము పర్సంటేజ్ ఇచ్చే సినిమాలకే ఆడతాము అనే ఒక తీర్మానం లెక్కలు చేసుకున్నాము. అది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది ఒక రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ లాగా ఏర్పడ్డది. అయితే ఇది కొత్తగా కనుక్కున్నామా అంటే కాదు. మన పక్కన మల్టీప్లెక్స్కి 15 ఏళ్ల నుంచి పర్సంటేజే ఇస్తున్నారు. సో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద సినిమాలు కొన్ని 1-2 ఇయర్స్ కింద పుష్ప ఎగ్జాంపుల్, పలు సినిమాలు మన పాన్ ఇండియా సినిమాలు మన దగ్గర నుంచి మొదలైనవి పలు వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ సింగిల్ స్క్రీన్స్కి కూడా పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది షేర్. అంటే అక్కడ సింగిల్ స్క్రీన్స్కి పర్సంటేజ్ ఇవ్వంగా మన సొంత రాష్ట్రాల్లో మన తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్కి కూడా పర్సంటేజ్ ఇవ్వకపోవడం ఏంటి? ఇది చాలా దూరం అయిపోతుంది అనేసి క్లియర్గా కనబడుతుంది. సో మా అపీల్ అంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక 40 వీక్స్, ఇయర్లో ఒక 40 వీక్స్ పర్సంటేజే ఆడుతున్నాం. ఆ 10 వీక్స్ 5 వీక్స్ ఏవైతే పెద్ద సినిమాలు ఉన్నాయో అందులోంచి కొంచెం మనీ వస్తేనే సస్టైన్ అవ్వగలుగుతాము అనేది క్లియర్గా ఏర్పడుతుంది. సింపుల్ యాజ్ దాట్. అదొక 40 వీక్స్ అయిపోయింది. ఇంకొకటి పెద్ద సినిమా హీరోలకు కూడా అపీల్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు అపీల్. ఇది మా అపీల్ టు allow us to give us percentage and allow us to continue సింగిల్ స్క్రీన్స్ ఇదే మార్గంలో ఉంటాయి అనేది మా రిక్వెస్ట్, మా అపీల్ అందరికీ సార్. అంటే ఫస్ట్ వీక్ వచ్చిందబ్బా. ఫస్ట్ వీక్ అంటే కొన్ని దాంట్లో రాలే, కొన్నింటికి వచ్చినాయి. చిరంజీవి మెగాస్టార్ది వచ్చింది. ఆ పోకిరి సినిమాలో చెప్తాడు చూడండి, నా డెత్ డే ఇవాళ, రేపు నీ డెత్ డే అనేసి. గ్యారంటీగా ఇదే విధానంగా పోతే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్టు అవుతుంది. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ షుడ్ ఓపెన్ అప్ అండ్ అలవ్ us టు ఎగ్జిస్ట్. అదే మా రిక్వెస్ట్. సునీల్ గారు మాట్లాడతారు. అసలు ప్రాబ్లం ఏంటంటే మేము గోడౌన్కి రెంట్కి ఇచ్చుకుంటే నాకు ఇప్పుడు వచ్చే రెంట్ కన్నా డబుల్ రెంట్ వస్తుంది. ఇప్పుడు నాకు సినిమా నడిపించుకుంటే 7 lakhs వస్తుంది పర్ మంత్. నాకు పెద్ద గోడౌన్స్ కంపెనీస్ వచ్చి నాకు 15 lakhs 16 lakhs లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిపోయినా సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అట్లే రన్ చేస్తున్నాం. రెండవది మా ప్రాపర్టీ వాల్యూస్ కూడా అవి సిటీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా దాదాపుగా 100 కోట్ల ప్రాపర్టీ. మాకు వచ్చే రెంట్ చూస్తే 0.01% కూడా అది మాకు. అది ఎట్లన్నా కొంచెం ఈ పర్సంటేజ్ సిస్టమ్ వస్తే కూడా కనీసం బ్రీతింగ్ స్పేస్ మిగులుతుంది. లేకపోతే అది కూడా లేకుండా మొత్తమే నేను ఈ సింగిల్ స్క్రీన్లకి మార్చుకొని వేరే కమర్షియల్ యాక్టివిటీకి పోతే మాకు రెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాకపోతే అందరినీ రిక్వెస్ట్ చేసి సింగిల్ స్క్రీన్స్ బతకాలని మేము ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని కోరినాక వాళ్ళు మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ని స్టార్ట్ చేసిండ్రు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్లనే కంటిన్యూ కావాలని మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు థియేటర్ కట్టడానికి ఊరికే కట్టలేదండి. థియేటర్ ఎన్నో వేరే ఆస్తులు అమ్ముకొనే కట్టినాయి. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు వచ్చిందండి. అస్సాం 25 రూపాయలు ఉందండి. మన గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది 5 రూపాయలు మాత్రమే. మన సినిమాల పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది సార్. వాళ్ళకన్నా మనం ఎక్కువ డిమాండ్ చేస్తున్నప్పుడు కాదు, సినిమాలు లేని రాష్ట్రాలు 25 రూపాయలు ఇస్తున్నారండి. ఇంకోటి ఖర్చులు అందరికీ సేమే కదా. మీకు సేమ్, నాకు సేమ్, ఆయనకి సేమ్, అందరికి సేమ్. సినిమా నడిపేవాడికి సేమ్, సినిమా తీసేవాడికి సేమ్. ఇప్పుడు ఏషియన్ అంటే సునీల్ గారితో పాటు సురేష్ బాబు గారు కూడా పార్ట్నరే కాబట్టి ఇప్పుడు ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, అది ఆయనతో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు కదా. పబ్లిక్గా ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది దీని గురించి సార్. ఛాంబర్లో ఏ వ్యక్తికి ఉండదు. ఇందాక మీరు ఆ బాబు అడిగారు కదా, ఏదది ఛాంబర్ కాకుండా ఎవరు లెటర్ ఇచ్చారు?
ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఛాంబరు లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్సు లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తప్ప వాళ్ళు ఏ లెటర్ ఇచ్చినా దాన్ని బుట్టలేయటం తప్ప దానికి ఏ వాల్యూ ఉండదమ్మా. నిర్మాతల్లో కూడా 99% పర్సంటేజ్ ఇవ్వటానికే మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అది ధర్మంగా వాళ్ళు మేము కూర్చొని చేస్తాము. ఆ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ పోన్ 100% కరెక్టు. అది వీలైన త్వరగా పెట్టి సాల్వ్ చేసి అందరూ బాగుండేట్టు చేసుకోవటం నిర్మాత విధి. విన్నాం సార్. అంటే థియేటర్లు బంద్ చేయకుండా కూర్చుని ముందు మాట్లాడవచ్చు కదా, బంద్ చేసేసి ఆపకుండా. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న సినిమా వచ్చింది ఇప్పుడు కూడా ఏ ఎగ్జిబిటర్ కూడా మేము బంద్ చేస్తా ఉండట్లేదు, మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. గిట్టుబాటు అయ్యేట్టు మీరు ఇవ్వండి అంటున్నారు. తప్పే ఉంది అందులో. తప్పనట్లేదు సార్. థియేటర్ నిర్మాత కూడా వాళ్ళ కష్టం నిర్మాత ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఇవాళ ఈ మీటింగ్ పెడతానికి 8వ తారీఖు ఛాంబర్లో మేము మాట ఇచ్చాము. 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయింది, వాళ్ళ 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ పిలిచి మీటింగ్ పెడితే ఇది ఉండదు కదా. మీరు ఎక్కడ తేడా ఉందో అది మీరు గమనించాలి. అవసరంగా గోటుతో పోయేదని గొడ్డలదాకా తెచ్చుకోవద్దు. వాళ్ళేపు న్యాయం ఉంది. మన పర్సంటేజ్ కుడియనంగా మాట్లాడుకొని ధర్మంగా ఉంటే వాళ్ళు ఎస్ అంటారు, మేము ఎస్ అంటాం. ఇది అనవసరమైన డిలే ఛాంబర్ మీటింగ్ వల్ల ఇది వచ్చింది అంతే. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి 8వ తారీఖు మీటింగ్ కన్నా ముందే జెట్లు ఏమో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కొన్ని థియేటర్లు ఇవ్వలేదని చాలా ఇష్యూ కూడా జరిగింది దాని గురించి. థియేటర్లో లేదండి. అది ఏమైందంటే ఒక మాటేనండి, మేము ఏం చేసామంటే 8వ తారీఖు మనం మీటింగ్ పెట్టుకుందాం, అప్పటిదాకా కంటిన్యూ చేయమన్నారు, ఒప్పుకున్నారు. వాళ్ళకి సునీల్ గారు దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అది వాళ్ళకి కమ్యూనికేషన్ మనం ఛాంబర్ నుంచి లెటర్ వెళ్ళాలి. అది వెళ్ళడితే వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. అది కూడా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు కదా. వాళ్ళకి తెలిసిన ఇమీడియట్గా సినిమాలు వేసారు వాళ్ళు. శిరీష్ గారు, సినిమా థియేటర్లు అంతరించిపోతే తగ్గిపోతాయి అంటున్నారు. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు మొత్తం ఎగిరిపోతారని అంటే కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బాగానే ఉందండి. మరి ప్రేక్షకుల పరిస్థితి ఏంటి అన్నాను నేను. ప్రేక్షకుని అలాగే వదిలేద్దామా?